హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను బ్రోకలీ ఫ్రైని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్రోకలీని అయితే తీసుకునేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలాగే అన్నిటినీ కట్ చేసుకునేసి ఒక గిన్నెలోకి వేడివేడిగా ఉన్న నీళ్ళని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కల్ని కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టుకుందాము. ఇలా 15 నిమిషాల సేపు నానబెట్టుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసుకునేసి దీనిలోకి మనం నానబెట్టుకున్న ఈ బ్రోకలీ ముక్కలను అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ మొత్తము అయితే పోతుంది. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 3 స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఒక 8 వెల్లుల్లిని కచ్చాబచ్చా దంచుకునేసి యాడ్ చేశాను. ఇవి ఎర్రగా అయ్యేంత వరకు 1 నిమిషం సేపు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇంకా దీనిలోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి మనం ఉడికించి పెట్టుకున్న బ్రోకలీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసేసి కదుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఇలా 20 నిమిషాల తర్వాత అయితే మన బ్రోకలీ ముక్కలు అయితే మెత్తగా అయితే ఉడికిపోయాయి. మనం ఆల్రెడీ హాట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి ఈ బ్రోకలీ తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా ఇలాగా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారంని, ధనియాల పొడిని, ఉప్పుని అలాగే ఎండు కొబ్బరి పొడిని ఇంకా కొద్దిగా గరం మసాలాని అలాగే ఈ శనగపప్పుని వేపి మిక్సీ పట్టుకున్నాను. ఈ పొడిని కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనము ఈ పప్పుల పొడిని యాడ్ చేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మరో 3-4 నిమిషాలు అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే మన బ్రోకలీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ బ్రోకలీ కర్రీ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.